హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మొన్నటి వ్లాగ్ సాటర్‌డే పెట్టా కదా! ఈరోజు ఏమంటే సండే వ్లాగ్ పెడుతున్నా. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో మా సుదర్శన్ కనిపించలేదనేసి చాలామంది వరీ అయిపోయారు. కామెంట్స్ పెట్టారు. ఇదిగోండి సుదర్శన్ చూపిస్తున్నా. ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏమంటే నేను ఉప్మా చేసి చట్నీ చేశాను. శనక్కాయ పప్పుల చట్నీ. కొంచెం గట్టిగా చాలా రోజుల తర్వాత. ఏమంటే కొంచెం వాటరిష్‌గా చేస్తుంటాను. దోసకి, ఇడ్లీకి బాగుంటుందనేసి. కాకపోతే ఆ రోజు కొంచెం గట్టిగా చేశాను. చాలా బాగొచ్చింది. ఇంకా మా సుదర్శన్ గురించి చెప్పాలంటే ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో ఎందుకు చూపించలేదు అంటే కావాలని చూపించలేదు అనుకుంటారేమో. సాటర్‌డే రోజు మా సుదర్శన్ వేరే ఔట్ ఆఫ్ స్టేషన్ అనమాట. ఒక పని మీద ఎళ్ళున్నాడు. అందుకనేసి ఇంకా ఆ రోజంతా నేను మీకు సుదర్శన్ కనిపియలేదు. అందుకే అనమాట. ఆ రోజు వ్లాగ్‌లో ఇంక మా సుదర్శన్ లేడు. ఇంకా ఆ రోజు ఎందుకు సుదర్శన్ టెడ్డీకి తినిపిస్తున్నాడు. నేను యాపీకి తినిపిస్తున్నాను అనుకుంటున్నారా? టెడ్డీ ఏమంటే చదువుకుంటా ఉంటుంది. తినిపించమనేసి అడిగింది. సో దానికంటే ముందు నేను యాపీకి తినిపిస్తున్నాను ఆల్రెడీ. ఏమంటే ఉప్మా ఇట్లాంటివి ఏమంటే అన్నీ పక్కన పెట్టేస్తా ఉంటుంది. అంటే మిర్చి అనేసి అట్లాంటివి. దాంతోపాటు ఈ ఉప్మా కూడా సగం సగం తింటుంది, సగం పెట్టేస్తది. అందుకని తినిపించేద్దామని తినిపిస్తా ఉన్నాను. ఇంతలో టెడ్డీ అడిగేసరికి ఇంకా మా సుదర్శన్ తినిపిస్తారా అని చెప్పేసి తినిపిస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటే లాస్ట్ వ్లాగ్‌లో నేను మీకు ఇక్కడ నా హెయిర్ సీరమ్ అప్లై చేసుకోవడం చూపించా కదా! నార్మల్‌గా అయితే ఆ హెయిర్ సీరమ్ అప్లై చేసినా కానీ హెడ్ బాత్ చేయని అవసరం లేదు. డ్రైగానే ఉంటుంది హెయిర్. నార్మల్‌గా దూకోవచ్చు అట్లా అనేసి అంటారు కదా! కాకపోతే నాకేమంటే అది ఎందుకో తెలీదు. అది అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు హెడ్ బాత్ చేయలేదనుకోండి ఏదోగా అనిపిస్తది. అసలే నాది ఆయిలీ స్కాల్ప్ అంట కదా! అందుకని హెడ్ బాత్ చేసేయాలి అనిపిస్తది. అందుకే మార్నింగ్ లేసి ఇంకా హెడ్ బాత్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే లాస్ట్ వ్లాగ్‌లో నేను నా స్కిన్ కేర్ రొటీన్ చూపించినప్పుడు ఏమంటే ఫేస్ వాష్ ఏది యూజ్ చేస్తారనేసి అడిగారు. నేను అది బిఫోర్ అంటే మార్నింగ్ స్కిన్ కేర్ చూపించినప్పుడు అది ట్యాగ్ చేసున్నాను ఆ ప్రోడక్ట్. కాకపోతే చూపించడం మర్చిపోయాననమాట. సో ఇదే అనమాట నేను యూజ్ చేసే ఫేస్ వాష్. ఇంకా మీకు ఆయిలీ ఇంకా యాక్నే ప్రోన్ స్కిన్ ఉందనుకోండి దాన్ని కంట్రోల్ చేయడానికి ఫేస్ వాష్ ది బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నేను ఒక లిప్ ఇది లిప్ బామే కానీ ఇది ఎట్లా ఉంటుందంటే లిక్విడ్ లిప్స్టిక్ లాగా షైనింగ్గా చాలా బాగుంటుంది. ఇంకా దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాక్లెట్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫ్లేవర్ అంటే తినలేదు జస్ట్ మీకు ఆ టేస్ట్ కనిపిస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది. కాకపోతే ఇది బ్రౌన్ కలర్ ఉంటుంది అనమాట షేడ్. నేను లిప్ బామ్ది ఇంకోటి షుగర్ది చూపించిన ఇంత ముందు కదా అది పింక్ స్ట్రాబెర్రీది అది. ఈ షేడ్ వచ్చేసి బ్రౌన్ వస్తుంది అనమాట. బెరీ క్రంబుల్ అనేసి. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ మా సుదర్శన్ నాటుకోడి చికెన్ తీసుకొచ్చాడు. సో నాటుకోడి చికెన్ ఇంకా అన్నం మా లంచ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మీతో ఒక వీడియో షేర్ చేయాలి. చాలామంది అడిగారు నాకు మీరు యూస్ చేసే లిప్స్టిక్స్ బాగుంటాయి షేడ్స్ అవి షేర్ చేయండి ఆశ. అంటే మీ ఫేవరెట్ లిప్స్టిక్స్ ఏది అన్నట్టుగా అనేసి. నా దగ్గర చాలా లిప్స్టిక్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా అసలు. ఇంకా దాంట్లో నేను అన్నీ ఇష్టమైనవే అనమాట నావి. కాకపోతే రెగ్యులర్గా మెయిన్గా రెడీ వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా అప్లై చేసేసుకుంటా ఉంటాను. ఇంకా ఇక్కడ మాల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా వీడియోస్లో అలా. సో డైలీ ఏది యూజ్ చేస్తాను కామన్గా అన్నట్టువి చూపిస్తాను మీకు. కొన్ని అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. కొన్ని ఏమంటే కొంచెం కాస్ట్లీ. అవి ఏమంటే మనకి ఇది ఆఫర్లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. నా ఫస్ట్ ఫేవరెట్ ఏమంటే మా ఎర్త్ క్యాండీ ఫ్లాస్ 03 అనేసి షేడ్ అనమాట. చాలా బాగుంటుంది. పింకిష్ షేడ్. నాకు లిప్స్టిక్స్లో పింక్ కలర్ ఉంటుంది కదా, పింక్ షేడ్స్ ఉంటాయి. అలాంటివి చాలా ఇష్టం. కానీ తర్వాత ఏమంటే బ్రౌన్ కలర్ న్యూడ్ అవి కూడా ట్రై చేసా. చూపిస్తాను మీకు ఇవన్నీ. అవి బ్రౌన్ న్యూడ్ ఏమంటే కొంచెం పెట్టుకున్నట్టు అనిపించదు. పింక్ అయితే కొంచెం కనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి లిక్విడ్ లిప్స్టిక్. మీరు లాంగ్ స్టే ఉండాలి, ఏం తిన్నా పోకూడదు అంటే మాత్రం లిక్విడ్ లిప్స్టిక్స్ యూస్ చేస్తే అది మాత్రం బాగుంటుంది. నాకు ఇది చాలా ఫేవరెట్ అనమాట. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా, చాలా వరకు ఉంటుంది చాలా టైం. ఇంకా ఇది వచ్చి నేను జూడియోలో తీసుకున్నాను అనమాట ఈ లిప్స్టిక్. సో దాని లింక్ ఏమైనా ఉండకపోవచ్చు నా దగ్గర. లింక్ ఉండేటివన్నీ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. మీకు ఇష్టంగా ఉంటే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. మీరు ఏ లిప్స్టిక్ అప్లై చేసినా ముందు ఏమంటే లిప్ బామ్ అప్లై చేసి మళ్ళీ అప్లై చేసుకోండి. బాగుంటుంది. లిప్స్ డార్క్ అవ్వకుండా బాగుంటాయి. ఇంకోటి ఏమంటే ఇది నైకాది చాయ్ అనే షేడ్. ఇది కూడా చాలా బాగుంటుంది. చూసారా బ్రౌన్ కలర్ షేడ్ అనమాట. ఇది మనం పెట్టుకున్నట్టు అనిపించదు. నెక్స్ట్ ఇది వచ్చేసి కలర్ బార్ది నాకు టెడీ గిఫ్ట్గా ఇచ్చింది. ఈ షేడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం ఏమంటే రెడ్డిష్ బ్రౌన్ అనాలో ఆరెంజిష్ రెడ్ అనాలో తెలీదు, మరూన్ కూడా కాదు. సో అలా అదొక రకమైన షేడ్ అనమాట. చాలా బాగుంటుంది. పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. అంటే నైట్ టైం మనం ఎక్కడికి వెళ్తున్నాము లేదా ఇంట్లో పార్టీ, సో
మన డ్రెస్కి మ్యాచింగ్ చాలా బాగుంటుంది ఇది కూడా మన ఫేస్ గ్లో ఇస్తుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్. ఈ షేడ్ నేమే ఆఫ్టర్ పార్టీ, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడాది. నాకు ఫేసెస్ కెనడాలో 4 షేడ్స్ అంటే చాలా ఫేవరెట్. అన్నిట్లో ఇది ది మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది ఒక రకమైన ఆరెంజ్ షేడ్. ఇది కూడా పెట్టుకుంటే మన ఫేస్ చాలా గ్లోయిష్గా ఉంటుంది. మీకు అన్ని షేడ్స్ ఈక్వల్గానే ఉన్నాయి, సేమ్గా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ అనిపిస్తుంది, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్సైడ్ బ్రాండ్ది 7 నెంబర్ బబుల్ గమ్ అనమాట షేడ్ నేమ్. సో ఇదేమంటే రోజ్ పింక్ కలర్ ఉంటుంది. చూడడానికి పింక్ కలర్లోనే ఉంటుంది, రోజ్ కలర్లో ఉంటుంది. రోజ్ కలర్గా వస్తుందేమో అనుకున్నాను, కానీ మరి రోజ్గా ఉండదు, కానీ పింక్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కలర్. ఇది కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది జూడియోది లిక్విడ్ లిప్స్టిక్. ఇది కూడా బాగుంటుంది చాలా. టోస్టెడ్ ఆల్మండ్ BR03 అనే షేడ్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఇదే తీసుకున్నాను. ఇదేమంటే నేను నార్మల్గా టెడ్డీ వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా వేసేసుకుంటా ఉంటాను ఎక్కువగా. ఇదేమంటే ఫస్ట్ అప్లై చేయగానే ఎలా అనిపిస్తుంది అంటే వాష్ అవుట్ చేసేస్తుంది మన ఫేస్ అనిపిస్తుంది అనమాట. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత కొంచెం నార్మల్గా అయిపోతుంది, అప్పుడు మన స్కిన్లో కలిసిపోతుంది. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది అనమాట. పెట్టుకున్నట్టు అసలు అనిపించదు. ఇది చాలా బాగుంటుంది. సో మీరు ఇది జూడియోకి వెళ్ళినప్పుడు దొరికితే ట్రై చేయండి తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇది కే బ్యూటీ. ఇది చాలా బాగుంటుంది ఈ షేడ్ అసలు, క్యామియో అనేసి. ఇది ఎట్లా ఉంటుందంటే చాలా క్రీమీ ఫినిషింగ్ ఉంటుంది. మెయిన్గా ఏమంటే ఏం తినకుండా ఉంటే చాలా వరకు ఉంటుంది, లాంగ్ లాస్టింగ్. ఏమైనా తిన్నాము తాగాము అంటే కొంచెం అది ఉండదన్నమాట, పోతుంది. కానీ నాకు దీని టెక్స్చర్ ఏమంటే చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది, చాలా క్రీమీగా, మన లిప్స్ కూడా ప్లంపీగా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది షుగర్ లిప్స్టిక్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే చాలా మ్యాటీగా ఉంటుంది, కాకపోతే క్రేయాన్ లిప్స్టిక్. ఇది 28 హనీ రైడర్ అనేసి షేడ్ నేమ్ అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే పీచిష్ పింక్ ఉంటుంది, పింకిష్ పీచ్ ఏదో అలాంటి షేడ్ అనమాట. కొంచెం పీచ్ కలర్లో ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా ఇది లాంగ్ స్టే ఉండదు, ఏదైనా తిన్నాము తాగామంటే పోతుంది అనమాట. సో అట్లాంటిది, కానీ చాలా బాగుంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది, క్రీమీగా అలా ఉంటుంది. దీంట్లోనే షుగర్లోనే ఇంకొక షేడ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి 29 మాలీ బ్రౌన్ అనేసి క్రేయాన్ లిప్స్టిక్. ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, కానీ ఎక్కువసేపు ఉండదు అని చెప్పా కదా అది, కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది కొంచెం ఏమంటారు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది అనమాట షేడ్, అంతే అట్లా ఉంటుంది. షుగర్ లిప్స్టిక్స్లోనే లిక్విడ్ లిప్స్టిక్స్ కూడా ఉంటాయి, అది లాంగ్ స్టే ఉంటుంది, బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి. కావాలంటే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేయండి, నాకు ఇష్టమైనవి కొంచెం. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్ బ్రాండ్ది షేడ్ నెంబర్ 12 అన్నమాట. బ్రౌన్, కంప్లీట్ బ్రౌన్ ఉంటుంది. ఇది బాగుంటుంది, మరి ఇప్పటి వరకు చూపించినవన్నీ దానికంటే బాగుంటుంది అంటే అంత లేదు. ఇది లాస్ట్ అనమాట, లాస్ట్ ప్రిఫర్ చేస్తాను ఇది. కానీ ఇది కూడా ఒక షేడ్, ఎప్పుడైనా ఇవన్నీ పెట్టుకొని బోర్ కొట్టినప్పుడు ఇలాంటిది యూస్ చేయొచ్చు. ఇది కూడా చాలా బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్, కాకపోతే అన్నిటికంటే ఇది కొంచెం లాస్ట్ అనమాట. సో ఈరోజు మీకు ఇవే చూపించాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి, ఎప్పుడైనా మళ్ళీ కమింగ్ బ్లాగ్స్లో ఎప్పుడైనా వేరే డిఫరెంట్గా షేర్ చేస్తాను. నెక్స్ట్ నేను అన్నా కదా నాది ఫేవరెట్ మమ్మా ఎర్త్ది ఒక షేడ్ అనేసి. సో అదేమంటే అది పెట్టుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాము, ఫేస్ అట్లే డల్గా ఉన్నా కానీ గ్లో వచ్చేస్తుంది. మెయిన్గా టీత్ ఎందుకు చూపిస్తుంది అంటే వైట్గా కనిపిస్తాయి టీత్ గడం అన్నవి. కొన్ని లిప్స్టిక్ షేడ్స్లో టీత్ ఏమంటే బ్యూటిఫుల్గా ఉంటాయి, వైట్గా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే మీకు చూపిస్తున్నాను, అందుకే నా ఫేవరెట్ అది. సో ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను మా సుదర్శన్ లేడుగా లడ్డు చేసినప్పుడు అందుకే లడ్డు టేస్ట్ అయ్యబ్బా అనేసి కప్లో పెట్టించాను, ఇంకా వర్క్ చేసుకుంటూ టేస్ట్ చేస్తున్నాడు. మా సుదర్శన్కి చాలా నచ్చింది లడ్డు, నిజంగా చాలా బాగుంది. అది సున్నుండ టేస్ట్ వచ్చింది, నాకైతే ఎమ్మీగా అనిపించింది. ట్రై చేయండి, ఆ సత్తు పౌడర్ వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. నెక్స్ట్ ఏమంటే ఆ రోజు ఒక స్నాక్ చేద్దాము ఈవినింగ్ అనేసి అనుకున్నాను. చికెన్ ఏమంటే మా సుదర్శన్ ఎప్పుడైనా చికెన్కి వెళ్ళినప్పుడు మా టెడ్డీ ఏమంటే బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, తెచ్చి బబ్బా అనేసి అంటుంటుంది. సో అట్లా తెచ్చిపెట్టున్నాడు మా సుదర్శన్. ఏమంటారు చికెన్ పాప్కార్న్ అంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. సో దానికోసం తెచ్చిపెట్టుకొని అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ఇంకా అది దాంతో చేసేద్దాం కదా అన్నట్టుగా తీసి బయట పెట్టాను. ఇంకా అది ఓన్లీ వాటర్ వేసినా కానీ తొందరగా ఐస్ అంతా పోదు కదా, అందుకని దాంట్లో ఏమంటే వెనిగర్ 1 స్పూన్ వేసి సాల్ట్ 1/2 స్పూన్ అట్లా వేసాను అనమాట. కొంతసేపట్లో మంచిగా అయిపోతుంది. ఈ లోపల ఏమంటే నాకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. దీనికి ఏమంటే ఆనియన్ కావాలి, గార్లిక్ కావాలి,
పచ్చిమిర్చి కావాలి. ఇంకా అట్లే దాంతో కొత్తిమీర పుదీనా కూడా ఉంటే నేను ఇంకా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. సో దాంట్లో మళ్ళీ లవంగము, చెక్క, ఇలైచి ఈ 3 కూడా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఇదిగో ఈ చికెన్ కట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. యాక్చువల్గా రెసిపీ ఏమంటే చికెన్ వడలు అనేసి మా అత్తయ్య అక్కడ తిరుపతికి వెళ్ళినప్పుడు ఒకసారి చేశారు. అంటే బోండాల్లాగా వడల్లాగా అలా వేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా. సో మీతో షేర్ చేస్తున్నా, కానీ మీకు గుర్తుందో లేదో తెలీదు. నాకైతే నేను దానికి మర్చిపోయాను. దాని తర్వాత రీసెంట్గా ఇది గుర్తొచ్చి చేద్దాం కదా అనేసి అనిపించి ఇంకా చేస్తుంటే ఇది ఆల్రెడీ ఆంటీ చేసిందే కదా ఈ రెసిపీ అనేసి గుర్తు వచ్చింది. యాక్చువల్గా ఆంటీ వడలు అలా వేశారు కదా, నేను వడలు కాకుండా ఇది ఇట్లా ఏమంటారు ఎయిర్ ఫ్రైయర్లో చేయాలి అనుకున్నాను అనమాట. అందుకనేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. చాలా ఎమ్మీగా వచ్చింది. మీరు ట్రై చేయండి తప్పకుండా. కాకపోతే ఒక్కటి, మీరు ఇప్పుడు ఈ చికెన్ అంతా చేసేసుకుంటాం కదా, అప్పుడు సాల్ట్ కొంచెం టేస్ట్ చేసి జాగ్రత్తగా వేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ పీసెస్ అన్నీ కట్ చేశాను కదా, సో అవంతా మిక్సీలో వేసేసుకోవాలి. ఇంకా నేను ఆనియన్, గార్లిక్, పచ్చిమిర్చి, లవంగము, చెక్క, ఇలాచి చూపించా కదా, అవన్నీ కూడా మిక్సీలో వేసేసుకోవాలి. అంత బాగా మిక్స్ అయిపోతుంది. నేను మళ్ళీ కొంచెం తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్దిగా వేసాను. యాక్చువల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, ఓన్లీ తెల్లగడ్డ కాకుండా. సో చెప్పాక పుదీనా, కొత్తిమీర ఆ 2 కూడా వేసుకున్నాను. ఆ 2 వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ వేసా కాబట్టి కలర్ ఏమంటే గ్రీన్గా వచ్చేసింది అనమాట. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. దీంట్లోనే మళ్ళీ ధనియాల పొడి కూడా, మీకు కారం పొడి కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం, బాగుంటుంది. అంతే, ఇంకంతా మిక్సీలో వేసేసుకుంటామా. సో ఇలా వచ్చేస్తుంది అనమాట కన్సిస్టెన్సీ. ఇక్కడ ఏమంటే సాల్ట్ టేస్ట్ చేయండి, ఎందుకంటే సాల్ట్ తగ్గితే అంత టేస్టీగా ఉండదు. అలా అనేసి సాల్ట్ ఎక్కువగా ఉంటే కూడా ఇంకా అసలు తినలేము. నేనేమంటే టేస్ట్ చేసినప్పుడు నాకు అసలు సాల్ట్ ఉన్నట్టే అనిపించలేదు. ఎందుకంటే సాల్ట్ లేదు, ఇంత సాల్ట్ వేసిన సాల్ట్ లేదే అనిపిస్తూనే ఉన్నింది. అలా సాల్ట్ కొద్దిగా వేసి ఏమంటే లాస్ట్కి సాల్ట్ కొద్దిగా ఎక్కువ అయింది. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట నేను నా ఓన్గా యాడ్ చేశాను. కొన్ని మ్యాండేటరీ ఉండేటివి యాడ్ చేయాల్సిందే అనమాట, కొంచెం అట్లా. సో ఇప్పుడు ఏమంటే ఇంకా దీంట్లో జస్ట్ ఆయిల్ అలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ స్ప్రే చేసేసుకొని ఇంకా మనము అది కట్లెట్ టైప్ ఉంటుంది కదా, కొంచెం లావుగా కొంచెం అట్లా అలా వేసేసుకున్నాను అనమాట దీంట్లోనే. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో కూడా టైమింగ్ నేను నా ఓన్గా పెట్టుకున్నాను అనమాట. 180 degrees పెట్టేసి 15 minutes పెట్టాను. ఇంకా మధ్యలో ఏమంటే మనం ఒక 5 minutesకి, అంటే నేను ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్లో చేయడం కాబట్టి నేను 5 minutesకి ఒకసారి, 10 minutesకి ఒకసారి అలా చెక్ చేసుకుంటూ అది ఫ్లిప్ చేసుకుంటూ అలా చేసుకున్నాను. హిట్ అయింది, చాలా బాగా వచ్చింది, సక్సెస్ఫుల్గానే బాగా వచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నాను, మీరు ట్రై చేయొచ్చు కదా అనేసి. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా అసలు. ఇంకా అది చెప్పా కదా 180 degrees పెట్టేసి ఇంకా 15 minutes పెట్టేశాను. ఇంకా ఫస్ట్ టైం కదా ఇలా పెట్టడం, 4 minutes తర్వాత తీసి ఇంకా చూసాను అనమాట. బాగానే వస్తున్నాయే అనిపించింది. అయినా ఇప్పుడే ఫ్లిప్ చేసేసి మళ్ళీ ఆయిల్ ఒకసారి దానిపైన అట్లా స్ప్రే చేశాను, అంతే. మళ్ళీ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అప్పటికి 11 minutes ఉండిందనమాట. ఇంకా ఈ లోపల ఏమంటే నేను గబగబా గిన్నెలు కడిగేద్దాము అనేసి అనుకున్నాను. గిన్నెలు కడిగేసిన తర్వాత నేను ఒక వ్లాగ్ని ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి. సో దానికి నాకు 2 hours అయిపోతుంది. మళ్ళీ అది ఎక్స్పోర్ట్ చేయాలి. ఓ మై గాడ్, ఎందుకులేండి, చాలా పనులు ఉంటాయి. అది మళ్ళీ నేను వినాలి. అది అయిపోయిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ వెళ్ళి ఎడిట్ చేసుకొని, మళ్ళీ ఒకవేళ ఏదైనా ఉంటే రికార్డ్ చేసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమంటే కెమెరా సెట్ చేసి వచ్చేసాను. అది ఎయిర్ ఫ్రైయర్ పడాలి, నేను పడాలి అన్నట్టుగా. కానీ ఇక్కడ నా ఫేస్ కట్ అయిపోయింది, నా హెడ్, నేను అది చూసుకోలేదు. సర్లే అనేసి ఇంకా ఏదో ఒకటి అనేసి మళ్ళీ అలానే పెట్టేస్తా ఉన్నాను ఇక్కడ. ఇవేమంటే మనం ఆయిల్ వేర్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. మనకి టైం ఉంది, స్లోగా చేసుకుందాము, హెల్దీగా తిందాం అనుకుంటే ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటే ది బెస్ట్ అనిపించింది నాకు. అంటే ఒకసారి టైం ఉండదు మనకి తొందరగా, ఆ టైంలో ఇంకా ఆయిల్ వేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. కాకపోతే
కాకపోతే ఆయిలీ ఫుడ్ తినకూడదు కదా, ఇంకా ఆయిలీ ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది, ఇంకా హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది. సో దానికంటే బదులు కొంచెం ముందే చూసుకొని చేసుకుంటే ఇంకా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. దీంట్లో చేసినా కూడా సేమ్ టేస్ట్ ఇంకా బాగుంది, అసలు ఆయిల్ ఉండదు కదా, డిఫరెంట్గా ఉండింది అనమాట. టేస్ట్ మాత్రం చాలా నచ్చింది నాకైతే. దీంతో మనము టొమాటో కెచప్ అయినా మయోనీస్ అయినా ఇంకేదైనా సాసెస్ ఉంటాయి కదా, కొరియన్ సాస్, అలాంటి వాటితో తింటే ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేనైతే దీనికి చికెన్ కట్లెట్ అనేసి నేను పెడదాం అనేసి అనుకున్నాను. సో మన చికెన్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి, ఎమ్మీగా ఉన్నాయి కదా, 2 సైడ్స్ మంచిగా కుక్ అయిపోయింది. చూస్తుంటేనే తెలిసిపోతా ఉంటుంది మీకు. ఇంకెలాగో టెడీకి హ్యాపీకి ఇద్దరికి ఎగ్జామ్స్ చదువుకుంటా ఉన్నారు. ఇలాంటి టైంలో మనం ఇలాంటివి చేసిస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదవాలనేసి. ఇంకా మంచిగా టెడీకి అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట, ఇష్టం కదా చికెన్ అంటే. హ్యాపీకి కూడా ఇది నచ్చేసింది, ఇలా అయితే తినేస్తుంది. కర్రీ చేస్తున్నాం, బిర్యానీ చేస్తున్నాం అంటేనే తినద్దు. అంత చేసావు కదా ఆశ, అన్నే వచ్చేయింది కట్లెట్స్ అనుకుంటున్నా కదా, ఇంకా ఉంది. ఫస్ట్ అయితే ఇవి చేశాను, ఎలా ఉందో ఏంటో అనేసి, ఇంకా ఉన్నాయి, మళ్ళీ చేస్తాను అది కూడా ఇప్పుడే. ఇంక టొమాటో కెచప్ వేసి ఇచ్చేద్దాం వీళ్ళకి అనేసి అది వేసాను. ఎందుకు నవ్వుతున్నావు? అబ్బా నువ్వు కూడా టేస్ట్ చేయి. చికెన్ బాగుందా? కీమా కట్లెట్స్, చికెన్ కట్లెట్ ఇస్తా. కొండ అంటే అంత కొండ. హ్యాపీ చూసారా, ఇంకా టెడ్డీకి ఇవ్వలేదా అని అడుగుతా ఉంది. టెడా టేస్ట్ చేయి. ఉట్టి తినేమి. ఇంకా కొంచెం ఉంది, మళ్ళీ సెకండ్ టైం వేద్దాం, లేకపోతే రేపు మార్నింగ్కి వేసి వీళ్ళ స్కూల్కి పెడదాం అనేసి అనుకున్నాను. కానీ ఇప్పుడే వేసేస్తాను. అది కూడా ఏమంటే దీంట్లో సాల్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది అనమాట, అందుకే చెప్పా ఫస్ట్లో మీకు సాల్ట్ చూసుకొని వేసుకోండి అని. ఇంకొకటి ఏమంటే నేను అల్లం తెల్లగడ్డ మసాలా కొద్దిగా ఎక్స్ట్రాగా లాస్ట్లో వేసానని చెప్పా కదా, దానివల్ల కొద్దిగా సాల్ట్ ఎక్కువ అయింది అనిపించింది. ఎందుకంటే నేను అల్లం తెల్లగడ్డ మసాలాలో సాల్ట్, పసుపు వేసి కలిపేసి పెట్టుంటాను అనమాట, పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా అనేసి. సో దానివల్ల సాల్ట్ కొంచెం ఎక్కువ కూడా అయి ఉంటుంది అనేసి అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమంటే సాల్ట్ కొద్దిగా తగ్గితే బాగుంటుంది. నేను కార్న్ఫ్లోర్ ఉంది కదా, అదొక 2 స్పూన్స్ యాడ్ చేశాను అనమాట, దానివల్ల ఏమైనా కొంచెం సాల్ట్ తగ్గుతుందేమో అనేసి వేసాను. సో ఇది వేసిన తర్వాత సాల్ట్ కొద్దిగా తగ్గింది, మరి అంత ఎక్కువగా లేదనమాట. సో ఇలాంటివి ఏమంటే వడలు కానివ్వండి, కట్లెట్స్ కానివ్వండి, ఇంకేదైనా ఇలాంటి ఫుడ్ అయితే ఎట్లా మనకి సాల్ట్ కొంచెం టేస్ట్ చేసి కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. తగ్గినా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి మెయిన్గా, లేకపోతే మనం చేసిందంటే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఇంకా ఈసారి మళ్ళీ ఒక 15 మినిట్స్ పెట్టేశాను. సో ఒక్కసారి మాత్రమే తీసి ఇక్కడ 7 మినిట్స్ దగ్గర తీసేసి మళ్ళీ ఫ్లిప్ చేసేసి మళ్ళీ పెట్టేశాను అనమాట. ఇంకా ఈసారి ఏమైనా టొమాటో కెచప్ పెట్టా, కొరియన్ సాస్ పెట్టా, మయోనీస్ పెట్టా, ఆనియన్ పెట్టా అందరికీ మళ్ళీ అనమాట. నేను 2 తిన్నాను, చాలా ఎమ్మీ అనిపించింది. కాకపోతే ఏమంటే ఇది నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను అనేసి అలా అతుక్కుపోయిందో ఏమో తెలియలేదు. ఇంకోటి ఏమంటే నేను ఆయిల్ స్ప్రే చేయడం కూడా మర్చిపోయాను అనుకుంటాను ఫస్ట్ టైం వేసినప్పుడు. వరలాగుందమ్మా వడే ఇంకా నేను హ్యాపీని వీడియో తీయమంటే నవ్వుకుంటా ఉంది. బాబా స్టిఫ్ హ్యాండ్ ఉన్నావు. వచ్చేదమ్మా దగ్గరికి. ఫ్లాషెస్ ఉన్నావు అమ్మ.
టేస్ట్ చేయాలి. ఇంకోటి ఏమంటే నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్ ప్రైమ్లోనో ఏక్ దిన్ అనే మూవీ వచ్చింది, సాయి పల్లవిది. చూడకపోతే చూడండి, నాకు నచ్చింది. హిందీ మూవీ అనమాట అది. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.